హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను శారీ ప్రీ ప్రిల్టింగ్ ఈజీ మెథడ్‌లో చూపించబోతున్నా. ఇదైతే 1 మినిట్ శారీ లాగా మనం డ్రైప్ చేసుకోవచ్చండి. ప్రీ ప్రిల్టింగ్ చేసుకున్నాక. ఇప్పుడైతే మెజర్‌మెంట్స్ తీసుకోవాలండి. బయట కొంగు సైడ్ 3 ఇంచెస్ తీసుకొని దాన్ని సన్నంగా ఫోల్డ్ చేసి దాని మీద ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాక ఇప్పుడైతే ఇటు సైడ్ కొంగు తీసుకొని దాని పైన వేసుకుని ఐరన్ చేయాలి. ఆ ఫిల్ట్ అనేది ఫోల్డ్ చేసి ఉంచండి. ఓపెన్ చేయొద్దు. ఇట్లా దాని పైన వేసి ఐరన్ చేయండి ఒక్కసారి. ఇలా ఐరన్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక స్టెప్ వేసి ఐరన్ చేయాలి. అన్నీ సమానంగా ఉండేలా సెట్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఐరన్ చేయాలండి. ఇలా ఎన్ని ఫిల్స్ వస్తే అన్ని ఫోల్డింగ్స్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ బాక్స్ ఎప్పుడు మీడియంలో పెట్టుకుని చేయండి. శారీస్ ఎక్కువ హీట్ వల్ల కలర్ కూడా షేడ్ అవ్వచ్చు. ఇట్లా ఎన్ని ఫిల్స్ వస్తే అన్ని ఫిల్స్ వేసుకుని మనం ఐరన్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా లైన్స్ అనేవి ఏర్పడతాయండి. ఇలా ఐరన్ చేస్తే అప్పుడు మనం ఈజీగా ఫిల్స్ పెట్టుకోవచ్చు అనమాట. అందుకే ఇలా ఫిల్స్ చేసుకోవచ్చు. మీకు ఇలా కాకపోతే చేత్తోటి కూడా ఫిల్స్ పెట్టేసుకోవచ్చండి. మీకు ఇష్టం, మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేసుకోవచ్చు. ఇలా లైన్స్ వచ్చాయి కదా, లైన్స్ రావడం వల్ల మనకు ఫిల్టింగ్ ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఓపెన్ చేసి లైన్స్ చూసి ఇలా ఈ లైన్స్ చూసుకుని 1 బై 1 వదిలేసి మనం ఫిల్టింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకేలా మీకు దీనికన్నా హ్యాండ్తోనే ఈజీగా చేసుకుంటానంటే 3 ఇంచ్ గ్యాప్ తీసుకుని ఇలా కరెక్ట్గా సమానంగా ఫిల్టింగ్ చేసుకుని ఈజీగా ఒక పిన్ సెట్ చేసుకుని మనం ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా. మీకు ఎక్కువ చేస్తుంటే ఇలాగే ఈజీగా చేస్తారు. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే ఫిల్ట్ ద్వారా ఫోల్డింగ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. చేయగా అలవాటైన వాళ్ళకి ఈజీ అనిపిస్తుందండి ఇలా హ్యాండ్ తోటి. ఇప్పుడైతే అన్ని ఫిల్స్ సమానంగా సెట్ చేసుకుని ఒకదానికి ఒకటి ఒకటే గ్యాప్లో సెట్ చేసుకుని ఒక్కసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేయడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఫిల్స్ అన్నీ సెట్ చేసుకోండి. ఐరన్ బాక్స్ ఎప్పుడు నార్మల్ హీట్లో ఉంచి చేయండి, అయితే కలర్ షేడ్ అయిపోతాయి శారీస్. మళ్ళీ చెప్తున్నా. ఇలా పిన్ సెట్ చేసేసుకోండి ఐరన్ చేశాక. ఇంకా రిమైనింగ్ కూడా అలానే నీట్గా సెట్ చేసుకున్నాకే ఐరన్ చేయాలి. ఇలా క్లిప్ సాయంతో వెనక్కి వేసేసి దాన్ని ఇట్లా నీట్గా పెట్టుకుని మళ్ళీ ఒకసారి ఐరన్ చేయండి. ఇట్లా మనం ఎంత సైజ్ వరకు ఐరన్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. మెజర్ తీసుకున్నానండి. 49 ఇంచెస్ మన కొంగు. నా హైట్ బట్టి నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను. మీ హైట్ బట్టి మీరు మెజర్మెంట్ తీసుకోవాలి. మీడియం హైట్ వాళ్ళకైతే 49 అట్లా పడుతుందండి. కొంచెం స్మాల్గా ఉన్న వాళ్ళకి మీరు హైట్ బట్టి అడ్జస్ట్ చేసుకుని మెజర్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇంకొక పిన్ కూడా సెట్ చేసుకుంటున్నా. ఇదేంటంటే మనం ఫిల్స్ ఎక్కడి నుంచి కుర్చీలు ఉంటాయి కదా, అవి ఫిల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది నేను మెజర్ చేస్తున్నా. 48 ఇంచెస్ మెజర్ చేసుకుని పిన్ పెట్టేశానండి. ఇప్పుడు బ్యాక్ లాస్ట్ కొంగు ఎంత వదలాలన్నది కూడా మెజర్ చేసుకుని నేను పిన్ సెట్ చేసుకుంటున్నా. లాస్ట్ వదలవలసింది 38 అండి. ఈ 3 పిన్స్ సెట్ చేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది ప్రీ ప్రిల్టింగ్. ఇప్పుడైతే కొంగు సైడ్ సెట్ చేస్తున్నానండి. మొత్తం
49 ఇంచెస్ కొంగు అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే చెస్ట్ దగ్గర పాట్ మనం సెట్ చేస్తున్నాం. ఇదైతే 16 ఇంచెస్ ఉండాలండి. మనం షోల్డర్ దగ్గర నుంచి ఇలా హిప్ దాకా చేయాలండి ఫోల్డింగ్ అనేది. మనం ఇదైతే 16 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా నీట్గా ఒక పక్కన ఫిల్ట్ నీట్గా ఒకటే సైజులో వచ్చేలాగా సెట్ చేసుకున్నాకే ఐరన్ చేయండి. ఇలా ఐరన్ చేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. ముందే ఎలా ఉన్నది అలా చేసేస్తే మనకి ఐరన్ నీట్గా రాదండి. ముందు సెట్ చేసుకున్నాకే మనం ఐరన్ చేయాలి. ఇలా ఐరన్ చేశాక మనం కుర్చీలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో ఇదైతే 16 ఇంచెస్ అండి. ఇక్కడ వరకు మనకి చేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ బయటకు వస్తుంది అది. ఇప్పుడైతే మనకి కుర్చీలు ఎక్కడి వరకు పెట్టుకుంటామో అక్కడ వరకు ఇలా సెట్ చేసుకుంటూ ఐరన్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడు హిప్ దగ్గర వస్తుందండి మొత్తం మనం ఇప్పుడు సెట్ చేసేదంతా. ఇలా ఇందాక పిన్ పెట్టాం కదా, కుర్చీలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది మిడిల్ ఫిల్స్, ఆ ఫిల్స్ దాకా పిన్ వరకు చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలాగ ఫోల్డింగ్స్ 48 ఇంచెస్ పెట్టాను కదా నేను. కొంగు దగ్గర నుంచి మనం షోల్డర్ దగ్గర నుంచి ఇది నడుం దగ్గర దాకా వచ్చేదాకా 48 ఇంచెస్ అయితే మనం మెజర్ తీసుకున్నాం కదా, ఆ పిన్ వచ్చే వరకు మనం ఇలా ఐరన్ చేసుకోవాలి సెట్ చేసుకుంటూ. ఒకసారి మనం ఇంట్లో ట్రై చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈజీగా. ఇప్పుడైతే మొత్తం అయిపోయిందండి. ఈ పిన్ కాడ నుంచి మనం కుర్చీలు ఫిల్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఈ ఫిల్స్ హ్యాండ్తో పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఫస్ట్ అయితే హ్యాండ్తో ఫస్ట్ ఫిల్ట్ కొంచెం పెద్దగా పెట్టి తర్వాత అన్నీ ఒకే లెవెల్లో పెట్టాలండి. పెట్టాక మనం ఒక పిన్ పెట్టేసి టేబుల్కి సెట్ చేయాలి. ఇలా టేబుల్ సెట్ చేసుకున్నాక అటు సైడ్ కూడా అన్నీ సమానంగా ఫిల్స్ అనేవి సమానంగా వచ్చాయో లేదో చూసుకుని సెట్టింగ్ చేసి మళ్ళీ అక్కడ కూడా ఒక పిన్ పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటాయండి. ఇట్లా ఐరన్ చేసే ముందు అన్నీ సెట్ చేసి పెట్టుకుంటే ఐరన్ నీట్గా వస్తుందండి ఫినిషింగ్. ఇలా పెట్టాక సెంటర్లో ఒక పిన్ పెట్టాలి. అలా పిన్ పెడితే ఆ కుర్చీళ్ళు అనేవి అటు ఇటు కదలకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ లాస్ట్ ఒక పిన్ పెట్టేసి ఇప్పుడు మధ్యలోకి జరపాలండి కుర్చీలు. ఈ శారీ మొత్తం శారీలు మధ్యలోకి జరిపి మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకి ఈక్వల్గా గ్యాప్ ఉంటుంది కాబట్టి కుర్చీలకి ఐరన్ చేసినప్పుడు ఆ ఫిల్స్కి ఈజీగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలానే టేబుల్ అడ్జస్ట్ అవ్వకపోతే ఇట్లా కొంచెం ఎక్స్ట్రా ఇటు సైడ్ వదిలేస్తే మనకి ఈజీగా అనిపిస్తుందండి. ఇప్పుడైతే మిడిల్లో ఒక పిన్ పెట్టేసి ఇప్పుడు ఐరన్ చేస్తున్నాను. ఐరన్ చేసేటప్పుడు ఫిల్స్ అన్నీ సమానంగా ఉన్నాయో లేదో చూసి సెట్ చేసి అప్పుడు ఐరన్ చేసుకోండి. అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా నార్మల్గా ఫస్ట్ ఐరన్ చేసేస్తే ఫిల్స్ అనేవి అలా సెట్ అయిపోతే అన్నీ ఎక్కువ తక్కువలా కనిపిస్తాయి, నీట్గా కనిపించదండి. ఇలా ఐరన్ చేసేసుకున్నాక శారీని టర్న్ చేసి మనం ఫోల్డింగ్ స్టార్ట్ చేయాలండి. ఇప్పుడైతే ఈ బ్యాక్ సైడు మనం 38 వదిలాం కదా, అది మొత్తం దీనిపైన వేసేసి ఒకసారి ఐరన్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ అనేది మన శారీ ప్రీ ఫిల్టింగ్ సైజ్ తెలుసు కదా, ఆ సైజ్ అంతే వేసుకోవాలి ఎక్స్ట్రా. ఇలా ఐరన్ చేసుకున్నాక ఒకసారి కొంగు తీసుకుని మనం ఈ శారీ పైన వేసేయాలండి. నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వేయాలి.
ఇలా దానిపైన అడ్జస్ట్ చేసేయాలండి మొత్తం. ఇలా ఎన్ని ఫిల్స్ వస్తే అన్ని స్టెప్పులు వస్తే అన్ని స్టెప్పులు దానిపైన అడ్జస్ట్ చేసేసి, ఎప్పుడైనా రైట్ సైడ్‌కే మనం పళ్ళుని ఉంచి ఫోల్డింగ్ చేసుకోవాలండి. రైట్ సైడ్‌కి ఉంచితేనే మనకి ప్రీ ఫిల్టింగ్ ఫోల్డింగ్ కరెక్ట్ మెథడ్ అండి. ఇట్లా రైట్ సైడ్‌లోకి ఉంచి మనం ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేశాక దీన్ని టర్న్ చేసి ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పేసి ఎంతైతే ఎక్స్ట్రా ఉంటుందో దాన్ని కరెక్ట్‌గా ఫోల్డ్ చేసి లోపలికి పెట్టేసేయాలండి. అప్పుడు మనకి శారీ ప్రీ ఫిల్టింగ్ ఫోల్డింగ్ కూడా రెడీ అయిపోతుంది. మీకు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.